తోటకూర దిబ్బ రొట్టె. ఓకే, సో చాలా ఫేమస్ అన్నమాట దిబ్బ రొట్టెలు, చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటాను. అండ్ తోటకూర ఏంటంటే మనం నిజంగా ఆకుకూరలు చాలా తక్కువ తింటున్నాం, మానేసాం యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ జ్యూసెస్ అని కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది, కానీ ఒక టైం పీరియడ్లో అసలు ఆకుకూరలు తినడమే మానేసాం. ఇప్పుడైతే పిల్లలు అసలు తినరు అనమాట. ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే ఉన్నారో కాల్షియం అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళందరికీ ఇది ఒక మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా నేను దిబ్బ రొట్టె అనగానే పిండి తీసుకొచ్చేస్తావు అనుకున్నాను, దోశ పిండి తీసుకొచ్చేస్తావు అనుకున్నాను, బట్ ఇక్కడే మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో మరి ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదా? అంటే పులుపుదనం అంటే పుల్లబడాలి అంటారు కదా, సో అలా అవసరం అలాంటిది ఏం అవసరం లేదు. మనం ఎనీవే ఇందులో కొంచెం గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, బీన్స్ అవన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాము. సో మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం అనమాట యాక్చువల్లీ. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మినపప్పు మిక్సీ పట్టేసుకుందాం. సో ఫస్ట్ ఆల్రెడీ ఇది మనము నానబెట్టిన మినపప్పు, ముందుగా మినపప్పు. ఓకే, అలాగే ఇందులో మనం కొంచెం రవ్వ కూడా యాడ్ చేస్తున్నాము. సో కొంచెం ఏమంటారు క్రిస్పీగా రావడానికి. అవును, సో కొన్ని వాటర్ ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మినపప్పు వేసుకుంటామంటే రైస్ ఇంక్లూడ్ చేయట్లేదు కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా అంత ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయము ఇందులో యాక్చువల్గా. అవును, సో ఎవరికైతే ముఖ్యంగా నీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు వెయిట్ గెయిన్ అసలు అవ్వకూడదు అనమాట. సో వాళ్ళు మోస్ట్లీ కార్బ్స్ కొంచెం తక్కువ చేయాలి. వీలైతే కావాలంటే కాంప్లెక్స్ కార్బ్స్కి సంబంధించి కీన్వా కానీ ఇంకేదైనా రాగి అలాంటిది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మిగతావన్నీ మనము దోశ పిండిలోనే వేస్తున్నాము? లేదు, మనం కొంచెం సార్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నూనె, ఇంకొక స్పూన్ కూడా, ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, సో ఆల్మోస్ట్ అన్ని మనం లైట్గా అంటే హాఫ్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుందా? అవును, సరిపోతుంది. అలాగే బీన్స్, కొంచెం క్యాబేజ్ కూడా, ఇప్పుడు తోటకూర ఎక్కువ వేసుకోవాలి. సో యాక్చువల్గా మనం ఆకుకూర ఎంత వేసుకున్నా కొంచెం దగ్గరకు అయిపోయేసరికి కొంచెమే అవుతుంది కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి వేసుకునేటప్పుడు. సో యూజువల్గా ఆకుకూరలు అనగానే ఎవ్రీడే మనం తీసుకోవాలి అంటాం కదా, సో ఎలా ఎంత ఫ్రీక్వెంట్గా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి ఆకుకూరలు? సో మనకు ఆకుకూరలో కూడా లైక్ తోటకూరలో పున్నగంటి కూర అంటారు, ఇలాంటి వాటిల్లో మనకు ఐరన్ అండ్ అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎవరికైతే డెఫిషియన్సీస్ ఎలా అయితే ఉంటున్నాయో దాని ప్రకారంగా వాళ్ళు చూస్ చేసుకోవడం బెటర్. సో యూజువల్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు సింపుల్గా మనం మిల్క్ కూడా కన్స్యూమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఏ కైండ్ ఆఫ్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా అంటే ఎవ్రీడే మిల్క్ తీసుకోవచ్చా, లేకపోతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్గా మిల్క్ తీసుకోవచ్చు, బట్ కొంతమందికి ఏంటంటే మిల్క్ వల్ల అసిడిటీ అనేది కొంచెం ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. బికాస్ వాళ్ళు మెడికేషన్స్లో ఉన్నప్పుడు మోస్ట్లీ అసిడిటీ ఈజీగా వచ్చేస్తుంది. సో మిల్క్ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు
సోయా మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ సో ఇదంతా కూడా మనకు జస్ట్ ఒక బీవరేజ్, అందులో ఒక 80 క్యాలరీస్ అలా వస్తాయి. సో సేమ్ వైజ్గా నేను ఇది వరకు చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్తో పాటు మనం కావాల్సినవి ఎక్కువ తీసుకోవాలి. సో క్యాలరీ వైజ్గా కూడా చూసుకోవాలి. కాబట్టి ఇలా మనం కర్రీ ఫామ్లో కానీ లేదా దిబ్బ రొట్టె ఫామ్లో కానీ తీసుకుంటే కొంచెం మనకు హెవీ క్యాలరీస్ కూడా వస్తాయి. సో చక్కగా మనకు తోటకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఈ పిండిలో వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే ఇందులో మనము స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం సాల్ట్. సో సాల్ట్ మనము పిండిలో కానీ గ్రీన్ లీఫీ సాల్ట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా వేయలేదు. సో డైరెక్ట్ ఇందులోనే వేసేసుకుంటాం. కొంచెం బేకింగ్ సోడా కూడా. ఇది ఫస్ట్ కలిపేసుకొని ఆ తర్వాత మనం పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చాలా ఫేమస్ అయినాయి, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ దోశలు వచ్చేస్తున్నాయి. ఆకుకూర దోశ అని, ఇలా తోటకూర దోశ అని చాలా సింపుల్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అవును, కావాలంటే మనం ఇందులో ఇంకో టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పెరుగు వేసుకున్న తర్వాత వాటర్ సరిపోతాయో లేదో చూసుకొని దాన్ని బట్టి చేసుకుంటే అయిపోతుంది. అవును. సో ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసుకుందాం. సో మీరు పెరుగేసి కలుపుతున్న నీలోపు నేను ప్యాన్ హీట్ చేసేస్తాను. ఓకే. ఇక ఆయిల్ వేసుకున్నాను. ఓకే, సో ఇంకా రెడీనా వేసుకోవడానికి? రెడీ. ఓకే. యూజువల్గా దిబ్బ రొట్టె కాబట్టి మనకు కొంచెం ఆ థిక్ సైజే ఉండాలన్నమాట. సో నాకు తెలిసి ఒక్కటి తింటే సరిపోతుంది. ఒక్కటి తింటే మోర్ దెన్ ఎనఫ్. అసలు ఇది ఒక్కటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా హ్యాపీగా సరిపోతుంది. చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. అంటే దోశలు చేసుకోవాలి అంటే ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది, అలా కాకుండా ఇన్స్టెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు దోశ అలా వేసుకునేటప్పుడు కూడా లైక్ లెఫ్ట్ ఓవర్ బ్యాటర్ ఉన్నప్పుడు కూడా ఇలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కూడా తీసుకోవచ్చు. లేదా కొంచెం బిజీగా, ఇప్పుడు అందరు స్కెడ్యూల్స్ మాక్సిమం బిజీ అయిపోయి, సో అలాంటి వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్గా. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్ గా కాల్చుకున్నాం దిబ్బ రొట్టెని. మరి ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ తోటకూర దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. సో టేస్టీ తోటకూర దిబ్బ రొట్టె రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. తోటకూర దిబ్బ రొట్టెకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, రవ్వ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, బీన్స్ 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, తోటకూర 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు. తోటకూర దిబ్బ రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, రవ్వ వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, బీన్స్, క్యాబేజ్ తురుము, తోటకూర వేసి వేగాక మినప్పప్పు పిండిలో వేసి కలిపి అందులో మొక్కజొన్న గింజలు, ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు వేసి బాగా కలయబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని దిబ్బ రొట్టెలా వేసుకొని నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర దిబ్బ రొట్టె రెడీ.